టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్ డెబ్యూనే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ సినీ ఎంట్రీ కోసం మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా సినీ ఎంట్రీ గురించి అధికారిక ప్రకటనలేవి లేకపోయినా కానీ చార్మింగ్ బాయ్ పబ్లిక్ వేదికలపై అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాడు. 6.5 అడుగుల బుల్లెట్లా కనిపించే అకీరా ఒట్టు పొడుగు చార్మింగ్ అపీరియన్స్ కి ఇప్పటికే భారీగా ఫాలోయింగ్ అయితే ఏర్పడింది. ప్రభాస్, రానా, వరుణ్ తేజ్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో ఎత్తైన హీరో అయితే ఇతడే. అకీరా త్వరలోనే సినీ ఎంట్రీ ఇవ్వనున్నాడని వచ్చిన వార్తలన్నీ కూడా నిజాలు కాలేదు. కానీ అతడి ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసింది అన్నది మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ యొక్క భావన. ఇటీవలే అకీరానందన్ గుబురుగడ్డంతో స్టైలిష్ అవతారంలో అయితే కనిపించారు. ఇది అభిమానుల్లో ట్రెండింగ్ టాపిక్ గా కూడా మారిపోయింది. తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి కేరళ, తమిళనాడు అంతటా కూడా అకీరానందన్ ఆలయాల పర్యటనలో అయితే ఉన్నారు. ఈ ఇద్దరు లేటెస్ట్ గా తిరువనంతపురం సమీపంలోని శ్రీ పరశురామ ఆలయాన్ని అయితే సందర్శించారు. స్పాట్ నుంచి విడుదలైన ఫోటోలో అకీరా బాగా నల్లని గుబురుగడ్డంతో కనిపించి ఆశ్చర్యపరిచారు. అభిమానులంతా కూడా యంగ్ బాయ్ అద్భుతమైన రూపాన్ని అయితే అభినందిస్తున్నారు. ఈ కొత్త రూపం అకీరా సినీ ఎంట్రీ గురించి చర్చలకు మరింత ఆజ్యం అయితే పోస్తుంది. ఒక సెకండ్ డిస్కషన్ లో అకీరాకు ఇంకా అంత వయసు ఉందా, వయసు తక్కువైనా కానీ అంత ఫుల్ గడ్డం ఎలా పాసిబుల్ అని డిస్కషన్ చేస్తున్నారు. ఇది డెబ్యూ సినిమా కోసం పెంచాడా లేక పెట్టుకున్నాడా అని కొందరు సందేహిస్తున్నారు. అయితే ఇలా పెట్టుడు గడ్డంతో ఆలయాల సందర్శనకు వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది అని కూడా తన అభిమానులు సోషల్ మీడియాలో అయితే వ్యాఖ్యానిస్తున్నారు.